తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరంగల్ భద్రకాళి దేవాలయం ప్రస్తుతం శాకంబరి ఉత్సవాల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబై ఉంది. ఈ ఏడాది శాకంబరి ఉత్సవాలు జూన్ 26వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు నిర్వహించబడతాయి. మొత్తం 15 రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజు విభిన్న అలంకారాల్లో భక్తులను కటాక్షించనున్నారు. ఉత్సవాలు సహస్ర కలశాభిషేకంతో ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ శుద్ధాత్మక పూజ ద్వారా అమ్మవారిని ఆహ్వానించి భక్తులకు మంగళప్రదమైన ప్రారంభం కలిగిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు భద్రకాళి అమ్మవారిని శాకంబరి అలంకరణలో దర్శించుకుంటారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకులతో అద్భుతంగా అలంకరిస్తారు. ప్రకృతితో అమ్మవారి అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ కాలంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పారాయణాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేలాది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చి దైవానుభూతిని పొందుతారు. శాకంబరి అన్న పదానికి అర్థం శాకాలను, ఆకులను ధరించిన అమ్మవారు. పురాణాల్లో చెప్పినట్టు ఒకనాడు ప్రపంచం కరువుతో కిటకిటలాడుతుంది. ప్రజలు ఆకలితో తల్లడిల్లిన సమయాన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించి భూమికి జీవాన్ని అందించారు. ఆమె కూరగాయలను, ఆకులను భోజనంగా ప్రసాదించి ఆ ప్రజల జీవితాన్ని నిలబెట్టింది. అందుకే ఆమెను శాకంబరి దేవిగా పూజిస్తారు. ఇంకా ఒక విషయం, ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 మంది భక్తులు తమ ఇంటి నుండి కూరగాయలు తీసుకువచ్చి ఓసిటీ నుండి భద్రకాళి దేవాలయం వరకు శోభయాత్రగా అమ్మవారి సన్నిధిలో ప్రవేశిస్తున్నారు. వారి ఆకాంక్ష అమ్మవారి దయతో ఆరోగ్యం, సంపద, సంతోషం వారి జీవితాల్లో నిలకడగా నిలవాలని వారు వేడుకుంటున్నారు. ఇది ఈ ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన ఘట్టంగా నిలవనుంది. ఈ పవిత్రమైన శాకంబరి ఉత్సవాల్లో మీరు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఉత్సవాల్లో భాగంగా వేద పఠనాలు, నృత్య, సంగీత కార్యక్రమాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తుల ఉత్సాహంతో ఆలయం మొత్తం దైవ చైతన్యంతో నిండి ఉంది. మీరు ఆలయానికి వెళ్ళలేకపోయినా మీ ఇంటి ఆవరణలో అమ్మవారికి ఒక చిన్న పూజా స్థలం ఏర్పరిచి ఒక కూరగాయను అర్పించండి. ఇది కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి చాలు. ఈ పవిత్ర సమయంలో మనం కోరేది ఒక్కటే, అమ్మవారు అనుగ్రహించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, పంటలు బాగా పండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలి. అమ్మవారు దయాదృష్టి మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదించాలి. ఈ ఉత్సవాలు మనసారా ఆరాధిద్దాం. జై భద్రకాళి మాత, భద్రకాళి శరణమ్మ.